హాయ్ అండి. రవ్వ లేకుండా ఇడ్లీ హోటల్ స్టైల్ చట్నీ 15 నిమిషాల్లో కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఒక గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం, 1 స్పూన్ మెంతులు 5 గంటలు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి గట్టిగా రుబ్బుకోవాలి, పలచగా అయితే ఇడ్లీ గట్టిగా అవుతుంది. రుబ్బుకున్న పిండిని 8 గంటలు పులయబెట్టుకోవాలి. మెంతులు తప్పకుండా వేయాలి, ఇడ్లీ తెల్లగా మెత్తగా వస్తుంది. ఈ ఇడ్లీకి బెస్ట్ కాంబినేషన్ పుట్నాలు పల్లీల చట్నీ. వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలి. దోసపిండిలో సాల్ట్ తగినంత వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ టిప్ అండి, ఇడ్లీ రేకుని కడుక్కొని అట్లా ఇడ్లీలు వేసుకుంటే అంటుకోకుండా వస్తాయండి. 2 ఇడ్లీ ప్లేట్లు వేసుకుంటున్నానండి. ఒక్కో ప్లేట్కి 4 ఇడ్లీలు వస్తాయి. 2 రేకులు వేసుకుంటున్నాను. మీద వాటర్ పెట్టుకొని మూత పెట్టుకున్నాం కదండి. మూత తీసి చూద్దాం. వాటర్ మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకుందాం. అలా ముందు వాటర్ మరిగించుకుంటే ఇడ్లీ బాగా స్మూత్గా వస్తాయి. ఇడ్లీ రేకులు పెట్టేసుకుని మూత పెట్టుకొని 10 నిమిషాలు స్టీమ్ చేస్తే స్పాంజీ లాంటి ఇడ్లీ రెడీ. ఇడ్లీ అయిపోయిందని మూత తీసి చూద్దాం. ఉడికిపోయినాయండి. స్పాంజీ లాగా దూదిలాగా బాగుంటాయి. చూడండి, టచ్ చేసి చూస్తున్నాం. రవ్వ లేని మెత్తటి ఇడ్లీ కారం చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంట్లో వాళ్ళు హోటల్ స్టైల్ ఫుడ్ మర్చిపోతారు. వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చి వేసుకోవాలి, కట్ చేసుకొని వేసుకొని అవి కొంచెం వేగనివ్వాలి. 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఒకసారి కలుపుకొని కాసేపు వేగాలండి. వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని వేపుకోవాలి. పచ్చిమిర్చి పల్లీలు పుదీనా బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్పు పుట్నాలు వేసుకోవాలి. వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా, మూత తీసి చూద్దాం. ఇలా మెత్తగా పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా ఏగనివ్వాలండి. పోపు ఎగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పోపులు మనం మిక్సీ పట్టుకున్న చట్నీ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. పుదీనా వేసుకున్నాం కదా, హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. హోటల్ స్టైల్ చట్నీ చూడండి. హోటల్ స్టైల్ చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ, దోసపిండి ఇడ్లీ స్మూత్గా స్పాంజీలాగా వస్తాయండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చింది. స్పాంజీలాగా ఉంటే బాగుంటుంది, చాలా టేస్టీ. మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ చాలా బాగుంటుంది తినడానికి. దోసపిండి ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ చాలా బాగుంటుంది అండి. ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ పల్లీలు పుట్నాల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు ఇట్లానే చేస్తానండి. రవ్వ లేకుండా ఇడ్లీ, దోసపిండి ఇడ్లీ ఎప్పుడు రవ్వ వాడను. రవ్వ లేకుండా ఇడ్లీ పల్లీలు పుట్నాలు హోటల్ స్టైల్ చట్నీ చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.